తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కొరకు ఈరోజు మనం సోషల్ స్టడీస్లో పేపర్ 2కి సంబంధించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ అన్నటువంటి థీమ్ కింద మనం ఈరోజు చర్చించుకుందాం. మరి ఈ టీషర్ట్ ప్రసారం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు క్రమం తప్పకుండా చూసినట్లయితే ఖచ్చితంగా మీకు సోషల్ స్టడీస్ పేపర్ 2 మీద మంచి గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి టీషర్ట్ అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మనం ఈరోజు ఈ విషయాల మీద మనం క్లారిటీ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా డైవర్సిటీ ఆన్ ద ఎర్త్ అన్నటువంటిది ఇది థీము. మీకు తెలుసు టెట్ సిలబస్లో మనకి 6 రకాలైనటువంటి థీమ్స్ ఉండడం మీరు గమనించే ఉంటారు. మొట్టమొదటి థీమ్ వచ్చేసి డైవర్సిటీ ఆన్ ద ఎర్త్. దీని కింద మనం ఈరోజు మ్యాప్ అంటే ఏమి, అంటే పటం అంటే ఏమిటి, అట్లాగే స్కేలు ఎందుకు ఉపయోగిస్తారు, అట్లాగే ఈ యొక్క టైప్స్ ఆఫ్ మ్యాప్స్, పటాలలో రకాలు అన్నటువంటివి ఎన్ని రకాలు ఉన్నాయి, అట్లాగే ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యాప్స్ అంటే మ్యాప్ పరిణామ క్రమంలో ఏ రకంగా మార్పు చెందుతూ వస్తుంది, అదేవిధంగా ఈ యొక్క కన్వెన్షనల్ సైన్స్ అంటే సాంప్రదాయక చిహ్నాలు అన్నటువంటివి పటంలో ఎలా ఉపయోగిస్తారు, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అన్నటువంటిది మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క కాంటూర్ లైన్స్కి సంబంధించి కూడా సమోన్నత రేఖలు, ఈ కాంటూర్స్ లైన్స్కి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మొట్టమొదట మనం చూసినట్లయితే ఈ యొక్క మ్యాప్. ఇప్పుడు మనం ఈ యొక్క వర్డ్ని మనం ప్రధానంగా సోషల్ స్టడీస్లో మ్యాప్కి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం. మరి ఒక్కొక్కసారి మనకి టెట్లో మ్యాప్ అనగా అంటే పటం అనగా అన్నటువంటిది కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ డెఫినేషన్ అన్నటువంటిది కూడా ఖచ్చితంగా మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే మ్యాప్ అంటే గుండ్రంగా ఉన్న భూమి ప్రతిరూపాన్ని. మీరు చూసినట్టయితే మనందరికీ తెలుసు ఈ యొక్క గ్లోబ్ అన్నటువంటిది గోళాకారంగా అదేవిధంగా పైన ఒత్తబడి ఉండడం అన్నటువంటిది కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ గుండ్రంగా ఉన్న యొక్క భూమి ప్రతిరూపాన్ని సమతలంగా ఉన్న చోట కొన్ని నియమాలను పద్ధతులను అనుసరించి ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో చూపుతూ గీసే రేఖాచిత్రాన్ని పటము అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే గోళాకారంగా ఉన్నటువంటి భూమిని ఇప్పుడు ఇక్కడ కొన్ని నియమాలు పద్ధతులను అనుసరించి ఏం చేసినారంటే ఆ యొక్క రేఖ గుండ్రంగా ఉన్నటువంటి ప్రతిరూపాన్ని సమతలంగా మార్చి ఈ యొక్క పటం రూపంలో చూపించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పటం తయారు చేయాలంటే కూడా కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నటువంటిది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ మీరు ఒక్కొక్కసారి చిత్తుపటం అన్నటువంటిది కూడా మీరు విని ఉంటారు. మరి ఇక స్కెచ్ మ్యాప్ అంటారు, చిత్తుపటాన్ని స్కెచ్ మ్యాప్ అని పిలుస్తారు. ఈ చిత్తుపటం అని ఎందుకు దీన్ని పిలుస్తారంటే ఇక్కడ మనకి స్కేల్ కానీ అదేవిధంగా ప్రక్షేపణం కానీ లేకుండా గీసేటువంటి పటాలను ఏమంటారంటే చిత్తుపటాలు అని పిలుస్తారు. ఇప్పుడు మీరు ఉదాహరణకి చిత్తుపటాలకు సంబంధించి మనకు తెలుసు ఈ యొక్క పట్టణాల్లో మనకి ఈ యొక్క ప్లాట్స్ అమ్మేటువంటి వాళ్ళు ఏం చేసి ఉంటారంటే కొలతలు అంటే ఆ మ్యాప్ యొక్క స్కేల్ కరెక్ట్గా లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రదేశాన్ని వితౌట్ స్కేల్తో గీసి మనకి చూపిస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో ఏమంటారంటే చిత్తుపటం అంటారు. అంటే అక్కడ స్కేల్ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉపయోగించారన్నట్టు, జస్ట్ రఫ్గా వాళ్ళు దాన్ని తయారు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి అలాంటి పటాలను మనం ఏమంటారంటే చిత్తుపటము అని పిలుస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఒక్కొక్కసారి ఈ యొక్క ఎగ్జామ్లో కూడా మనకేందంటే చిత్తుపటంకు ఉదాహరణ అని కూడా అడగడానికి అవకాశం ఉంది.
అలాంటప్పుడు మనం ఈ యొక్క దీన్ని ఐడియా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే పటాల గురించినటువంటి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారంటే కార్టోగ్రఫీ అని అంటారు. మానచిత్ర లేఖన శాస్త్రము అంటే ఈ యొక్క పటాలకు సంబంధించి చాలా సవివరమైనటువంటి వివరాలు మనకు అందించేటువంటి శాస్త్రమే ఈ యొక్క కార్టోగ్రఫీ. మరి అందుకనే పటాలు ఎవరు పడితే వాళ్ళు గీయలేరు, కార్టోగ్రాఫర్స్ మాత్రమే ఈ యొక్క పటాలను గీయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ మనం ఒక పటం తయారు చేయాలి అంటే మనకేం కావాలి అంటే ముఖ్యంగా 2 విధానాలు మనం గమనించవచ్చు. మొట్టమొదటిది మనం తీసుకున్నట్లయితే స్కేల్ అనేది ఒకటి ఉంటుంది, రెండవది ప్రక్షేపణము అన్నటువంటిది రెండవది ఉంటుంది. అంటే ఈ 2 పద్ధతులను ఉపయోగించి ఈ యొక్క మ్యాప్ని తయారు చేయడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే స్కేలు అని మనం దేన్ని పిలుస్తాం? ఉదాహరణకి మనం చూసినట్లయితే ఎప్పుడైనా సరే ఒక మొత్తం భూమి మీద ఉన్నటువంటి దూరాన్ని మనం పేపర్ మీద చూపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తాం, వాస్తవ దూరాన్ని తగ్గించి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆ తగ్గించి మనం పేపర్ మీద చూపించినప్పుడు మనం స్కేల్ని ఉపయోగించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే పటంలో ఉన్న 2 బిందువుల మధ్య దూరానికి, అదేవిధంగా మరియు భూమిపైన ఉండేటువంటి వాస్తవ దూరానికి మధ్యన ఉండేటువంటి నిష్పత్తి. అంటే యాక్చువల్గా అయితే తీసుకున్నట్లయితే మనకి సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, దాదాపు ఇండియా పటంలో కానీ ప్రపంచ పటంలో కానీ తెలంగాణ మ్యాప్లో కానీ కింద ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు అన్నట్టు. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఇన్ని కిలోమీటర్లు అన్నటువంటిది. అంటే మనం ఆ మ్యాప్ గీసేటప్పుడు సెంటీమీటర్ మనం లెక్కేస్తే కొలత పెడితే ఆ మధ్య దూరాన్ని మనం అక్కడ అంచనా వేయచ్చు. ఓహో, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ని కిలోమీటర్ల దూరం ఉంది అన్నటువంటిది మనం అంచనా వేయచ్చు. ఎట్లా అంచనా వేయచ్చు అంటే మనకి ఆ యొక్క మ్యాప్లో స్కేల్ అన్నటువంటిది కంపల్సరీ ఇచ్చి ఉంటారు కాబట్టి దాన్ని చూసి మనం ఆ ప్రదేశాల మధ్య దూరాన్ని ఈజీగా అంచనా వేయవచ్చు. కాబట్టి మనకు టెట్లో కూడా దీనికి సంబంధించి స్కేలు అనగా అన్నటువంటిది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే మనకి స్కేల్లో ఇచ్చేటువంటి కింద స్కేల్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా మనం అందరం కూడా వాడేది ఏంటంటే స్టేట్మెంట్ స్కేల్. స్టేట్మెంట్ స్కేల్ అంటే వాక్య రూప స్కేలు. అంటే ఒక వాక్యంలో ఉంటుంది. మీరు గమనించండి, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 200 కిలోమీటర్లు. అంటే మనం ఇండియా మ్యాప్లో మనం కింద చూసినట్టయితే ఆ మ్యాప్ యొక్క సైజును బట్టి మనకి కార్టోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే మనము 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 200 పెట్టుకోవచ్చు. మ్యాప్ ఇంకా చిన్నగా పెట్టాలనుకున్నప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 500 కూడా పెట్టుకోవచ్చు. అంటే ఆ యొక్క మ్యాప్ యొక్క సైజును బట్టి ఈ యొక్క దూరము అన్నటువంటిది మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి ఎగ్జామ్లో కూడా సాధారణంగా ఏమడుగుతుంటాడంటే మనకి ఈ యొక్క పటంలో చూపించేటువంటి స్కేలు ఏ రకమైనటువంటిది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది స్టేట్మెంట్ స్కేల్ అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాక్యరూప స్కేల్ మాత్రమే మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి ఈ యొక్క స్కేల్కి సంబంధించి ముఖ్యంగా 6వ తరగతిలో మనకి చాలా క్లియర్గా ఫస్ట్ పాఠంలో డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే బ్రిడ్జి మీద ఉన్నటువంటి వాస్తవ దూరము, అదేవిధంగా ఆ బ్రిడ్జి యొక్క మనం పేపర్ మీద గీసినప్పుడు మరి ఉన్నటువంటి దూరము మనం నిష్పత్తి చూసినట్లయితే పేపర్ మీద 5 సెంటీమీటర్లు ఉన్నప్పుడు మరి ఆ యొక్క బ్రిడ్జి మీద 5 కిలోమీటర్లు ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 కిలోమీటర్ అన్నటువంటిది మనం స్కేల్లో చూపించడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఏదైనా సరే ఒక పటం గీయాలి అంటే ఖచ్చితంగా స్కేల్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మనకి టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి అంటే పటాల్లోని రకాలు మీరు గమనించండి. ముఖ్యంగా పటాలను ఈ యొక్క స్కేల్ ఆధారంగా గీయడం అన్నటువంటిది
జరుగుతుంది అని ఇందాక చెప్పడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ స్కేల్ ఆధారంగా గీస్తే మరి ఇక్కడ 2 రకాలైనటువంటి స్కేల్స్ ఉన్నాయి. ఒకటి బిగ్ స్కేల్, రెండవది స్మాల్ స్కేల్. ఎందుకంటే పటాలను గీసేటప్పుడు కూడా ఈ 2 స్కేల్ ఆధారంగా పటాలు గీయడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మరి బిగ్ స్కేల్ అన్నప్పుడు దీంట్లో మళ్ళీ తిరిగి 2 రకాలైనటువంటి పటాలను మనం గమనించవచ్చు. ముఖ్యంగా కెడాస్ట్రల్ పటాలు, ఒకటోది కెడాస్ట్రల్ పటాలు అన్నటువంటిది ఒకటి ఉంది. రెండవది మనం తీసుకున్నట్లయితే టోపోగ్రాఫికల్ మ్యాప్స్ అన్నటువంటిది రెండవది ఉంది అన్నట్టు. అంటే బిగ్ స్కేల్లో కూడా 2 టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి, కెడాస్ట్రల్ మ్యాప్స్ అండ్ టోపోగ్రాఫికల్ మ్యాప్స్. మరి ఇక్కడ మనం చూసినట్టయితే దీనిని కెడాస్ట్రియల్ మ్యాప్స్ అంటే మనకేందంటే ఒక గ్రామం కానివ్వండి, ఒక పట్టణం కానివ్వండి, ఒక సిటీని కానివ్వండి చూపించడానికి ఈ యొక్క కెడాస్ట్రల్ మ్యాప్లను వాడమన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క అంటే బిగ్ స్కేల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ఏరియాలో తక్కువ వైశాల్యంలో ఎక్కువ విషయాలను అందించేటువంటిది ఈ యొక్క బిగ్ స్కేల్ యొక్క ముఖ్య ఉద్దేశం. రేపు ఇది అడగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. బిగ్ స్కేల్ యొక్క ఉపయోగం అన్నప్పుడు ఏంటంటే వైశాల్యం తక్కువగా ఉంటుంది కానీ చూపించేటువంటి అంశాలు చాలా డీటెయిల్డ్గా ఉంటే దాన్ని ఏమంటారంటే బిగ్ స్కేల్ అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ యొక్క కెడాస్ట్రియల్ మ్యాప్స్ అన్నటువంటిది ఈ యొక్క పట్టణాలు కానివ్వండి, గ్రామాలు కానివ్వండి, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి భూములు కానివ్వండి, ఇవన్నిటినీ కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క బిగ్ స్కేల్ ఆధారంగా ఈ కెడాస్ట్రియల్ మ్యాప్స్ ఆధారంగా చూపించడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే థిమాటిక్ మ్యాప్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ముఖ్యంగా ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయంటే ఈ యొక్క రైల్వే లైన్ల కొరకు కావచ్చు, ఇప్పుడు రోడ్లు వేయడానికి కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఏదైతే ఇప్పుడు మనకి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి మళ్ళీ ఈ మధ్యకాలంలో పడమర సైడు ఏది మ్యాప్ అన్నటువంటిది గవర్నమెంట్ రిలీజ్ చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే మనకి ఆ మ్యాప్ ఆధారంగా ఎక్కడెక్కడ భూములు పోతున్నాయన్నటువంటిది, అదేవిధంగా ఎక్కడి నుంచి రింగ్ రోడ్ వస్తుందన్నటువంటిది మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు. కాబట్టి ఇలాంటి మ్యాప్లను ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఈ యొక్క సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క సహకారంతో గీయించుకొని ఒక ప్రదేశం అభివృద్ధి చెందడానికి ఈ యొక్క మ్యాప్లు చాలా దోహదపడడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిగ్ స్కేల్ అన్నటువంటిది తక్కువ ఏరియాను ఎక్కువ వివరాలతో అందించేది ఈ యొక్క బిగ్ స్కేలు. మళ్ళీ బిగ్ స్కేల్లో 2 రకాలు, ముఖ్యంగా కెడాస్ట్రల్ మ్యాప్స్ అండ్ ఈ యొక్క టోపోగ్రాఫికల్ మ్యాప్స్. ఇక రెండవది మనం తీసుకున్నట్లయితే స్మాల్ స్కేల్. ఇది స్మాల్ స్కేల్ మనం తీసుకున్నట్లయితే చాలా వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది, వివరాలు చాలా తక్కువ అందించడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనకున్నటువంటి ప్రపంచ పటాలన్నీ కూడా ఈ యొక్క స్మాల్ స్కేల్ ఆధారంగానే గీయడం అన్నటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఏది ఇప్పుడు మనకి భౌగోళిక పటాలైనటువంటి ఖండాలు, మహాసముద్రాలు, అదేవిధంగా పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ఇలాంటివన్నీ మొత్తం ఒకే పటంలో చూపించాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క స్మాల్ స్కేల్ని ఉపయోగించే తయారు చేయడం అన్నటువంటి జరుగుతుంది. ముఖ్యంగా మనం వాడేటువంటి అట్లాస్ ఏదైతే ఉందో అట్లాస్లో ఉన్నటువంటి మ్యాప్లన్నీ కూడా స్మాల్ స్కేల్ ఆధారంగా తయారు చేసేటటువంటి మ్యాపులు. అట్లాగే గోడకు తగిలించేటువంటి వాల్ మ్యాప్స్ అన్నీ కూడా స్మాల్ స్కేల్ ఆధారంగానే ఈ యొక్క తయారు చేసినటువంటి మ్యాపులు. కాబట్టి స్కేల్ ఆధారంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క బిగ్ స్కేల్ ఉంది, స్మాల్ స్కేల్ అన్నటువంటిది ఉంది. ఇక దీంట్లో కూడా స్మాల్ స్కేల్లో కూడా మనకి ఏంటంటే అది ఎక్కువ వైశాల్యాన్ని తక్కువ వివరాలతో చూపించేటువంటి స్కేల్ ఏదన్నప్పుడు మనకు స్మాల్ స్కేల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మనకి ఈ యొక్క థిమాటిక్ అంటే విషయాల ఆధారంగా కూడా మ్యాప్లను మనం 2 రకాలుగా విభజించవచ్చు. ముఖ్యంగా ఒకటి ఫిజికల్ మ్యాప్స్, రెండవది కల్చరల్ మ్యాప్స్. అంటే మీ భౌతిక పటాలు, అదేవిధంగా ఈ యొక్క సాంస్కృతిక పటాలు అన్నటువంటివి 2 రకాలుగా ఉండడం మనం గమనించవచ్చు. మరి ఏవి భౌతిక పటాలు అన్నటువంటిది కూడా ఒకసారి మనం గమనిస్తాం. ముఖ్యంగా ఈ యొక్క ఫిజికల్ మ్యాప్స్ని భౌతిక పటాలను పిలుస్తారు, అదేవిధంగా
సహజ పటాలని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో చాలా ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ క్రింది వానిలో భౌతిక పటానికి ఉదాహరణ ఏది అని అడగడానికి అవకాశం ఉంది. లేదంటే ఈ క్రింది వానిలో భౌతిక పటం కానిది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. అంటే నెగటివ్ వేలో కూడా కానిది అన్నప్పుడు ఏమవుతుంది, 3 భౌతిక పటాలు ఇస్తాడు, ఒకటి కానిది ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క ఫిజికల్ మ్యాప్స్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు తెలుసు క్లైమేట్ మ్యాప్స్ అన్నటువంటి, అంటే శీతోష్ణ స్థితికి సంబంధించి ఆయా ప్రదేశాల్లో సరాసరి ఉష్ణోగ్రత కావచ్చు, సరాసరి వర్షపాతం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క భౌతిక పటాల్లో ఉదాహరణగా చెప్పవచ్చు. అట్లాగే సాయిల్ మ్యాప్స్, ఒక ప్రదేశంలో మనకి ఎన్ని రకాలైనటువంటి నేలలు ఉన్నాయన్నటువంటిది కూడా మనకి కింద ఇండెక్స్తోని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నేలలను మ్యాప్లో చూపించడం అన్నటువంటిది జరుగుతుంది. అట్లాగే రిలీఫ్ అండ్ స్లోప్స్, అంటే మీ ఇక్కడ రిలీఫ్ అన్నప్పుడు మనకి ఏంటంటే పర్వతాలు ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా పీఠభూములు ఎక్కడ ఉన్నాయి, మైదానాలు ఎక్కడ ఉన్నాయి అన్నటువంటిది కూడా మనకి యొక్క ఫిజికల్ మ్యాప్లో చూపించడానికి అవకాశం ఉంది. అట్లాగే మౌంటైన్స్కి సంబంధించి సపరేట్ మ్యాప్స్, ఫ్లాట్కి సంబంధించినటువంటి సపరేట్ మ్యాప్స్, అంటే మీ పీఠభూములను చూపించేటువంటి మ్యాప్లు మాత్రమే చూపించడం. అట్లాగే పటంలో మైదానాలకు సంబంధించినటువంటి చూపించడం. అట్లాగే భారతదేశ పటంలో కావచ్చు, ప్రపంచ పటంలో కావచ్చు, ఆయా ఖండాల్లో కావచ్చు, ఈ రివర్స్కి సంబంధించి కూడా మనకి ఎక్కడెక్కడ ఏ నదులు ఎక్కడ పుట్టి ఏ సముద్రంలో కలుస్తున్నాయి అన్నటువంటిది కూడా మనకి రేఖా రూపంలో ఈ యొక్క రివర్స్ను కూడా మనం గమనించవచ్చు. అట్లాగే న్యాచురల్ వెజిటేషన్ అన్నటువంటిది కూడా చూడవచ్చు. అంటే ఏ ప్రాంతంలో ఎక్కువగా మనకి అడవులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క 8th క్లాస్లో మనం చూపించడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే మనకు తీసుకున్నట్లయితే 9th క్లాస్లో కూడా న్యాచురల్ వెజిటేషన్కి సంబంధించి ప్రపంచంలో ఎక్కడెక్కడ అడవులు బాగా ఉన్నాయన్నటువంటిది కూడా మనకి భౌతిక పటాల్లో క్లియర్గా చూపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భౌతిక పటాలకు ఉదాహరణ కానిది, లేదంటే భౌతిక పటాలకు సంబంధించింది అని పాజిటివ్ అడిగినా కూడా ఇవన్నీ కూడా మనకు తెలిసినట్లయితే ఈజీగా దీని మీద ఏ బిట్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కల్చరల్ మ్యాప్స్కి సంబంధించి మనం సాంస్కృతిక పటాలు తీసుకున్నట్లయితే మానవ నిర్మితమైనటువంటి విషయాలు అన్నటువంటివి దీంట్లో ఎక్కువగా మనం ప్రధానంగా చూడవచ్చు. ముఖ్యంగా కల్చరల్ మ్యాప్స్ 2 టైప్స్ మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఎకనామిక్ మ్యాప్స్, పొలిటికల్ మ్యాప్స్. దీంట్లో మనం ఎకనామిక్ మ్యాప్స్ సంబంధించి ముఖ్యంగా మినరల్స్ అంటే ఖనిజాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించి, అట్లాగే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్కి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ అంటే రవాణాకు సంబంధించి, టెలికమ్యూనికేషన్ లైన్స్కి సంబంధించి, అంటే ఈ ఎకనామిక్ మ్యాప్స్ అంతా కూడా ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటి విషయాలు. ముఖ్యంగా మనం చూస్తుంటాం, ఖనిజాలు అన్నటువంటివి ఏ పరిశ్రమలు నడపడానికైనా ఖనిజాలు అవసరం. అట్లాగే ఏ ప్రాంతాల్లో మనకి ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించి మనకి ఏ పంటలు పండుతాయి అన్నటువంటిది ముఖ్యంగా ఏది వాణిజ్య పంటలకు సంబంధించి కూడా మనం చూడవచ్చు. అట్లాగే ఏ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేస్తున్నారు, అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది అన్నటువంటిది కూడా. అట్లాగే టెలికమ్యూనికేషన్ లైన్స్ అన్నటువంటిది మనకు తెలుసు, సమాచార విప్లవం వచ్చిన తర్వాత ఇవి కూడా ఆర్థిక వ్యవస్థలో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ చేయడం అన్నటువంటిది కూడా గమనించవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క కల్చరల్ మ్యాప్స్కి ఉదాహరణగా అన్నప్పుడు మనకి ఈ ఎకనామిక్ మ్యాప్స్ అదేవిధంగా పొలిటికల్ మ్యాప్స్గా మనం చెప్పవచ్చు. కాబట్టి దానికి భిన్నంగా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ స్పెసిఫిక్గా మనకి ఎకనామిక్ మ్యాప్స్కి ఉదాహరణ అన్నప్పుడు మనం మినరల్స్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ట్రాన్స్పోర్టు, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ లైన్స్ అన్నటువంటిది మనం ఉదాహరణగా చెప్పవచ్చు అన్నట్టు. ఇక పొలిటికల్ మ్యాప్స్కి అన్నటువంటిది మనం చూసినట్టయితే మనకు తెలుసు, ఈ యొక్క తెలంగాణ పొలిటికల్ కావచ్చు, అదేవిధంగా ఇండియా పొలిటికల్, అదేవిధంగా వరల్డ్ పొలిటికల్ అన్నటువంటివి ఇవి అవుట్లైన్ మ్యాప్స్కి సంబంధించినటువంటివి.
మరి రాష్ట్రాలతో అదేవిధంగా దేశాలతో కూడినటువంటి మ్యాప్లు, అట్లాగే జిల్లాలతో కూడినటువంటి మ్యాప్లను ఏమంటారంటే పొలిటికల్ మ్యాప్స్ అన్నటువంటిది పిలవడం జరుగుతుంది. కాబట్టి మనకి సాధారణంగా ఈ 2 టైప్స్ ఆఫ్ మ్యాప్స్లో ఫిజికల్ మ్యాప్స్, కల్చరల్ మ్యాప్స్లో మనకి ఏంటంటే స్పెసిఫిక్గా ఇవన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టెట్ అన్నప్పుడు మనకి ఇది ఏంటంటే మీ అందరికి తెలుసు, ఏదైతే కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఇవన్నీ కూడా మరి ఇప్పుడున్నటువంటి 8th క్లాస్లో కానీ లేవు కదా సార్, మరి ఇవి మళ్ళీ ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే టెట్ యొక్క నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే కాన్సెప్టు మనకి అప్ టు 10th క్లాస్ వరకు ఉందో ఆ కాన్సెప్టు స్టాండర్డ్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు అని చెప్పడం జరిగింది. కాబట్టి కొంత ఇంటర్మీడియట్ లెవెల్ టాపిక్స్ కూడా కొంత కవర్ చేస్తూ ఈ యొక్క క్లాసులు డిజైన్ చేయడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మీరు ఈ యొక్క క్లాస్ని బాగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అట్లాగే మనం తీసుకున్నట్లయితే మరి ఈ యొక్క ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యాప్స్, ఇది చాలా మటుకు ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మ్యాప్ పరిణామ క్రమంలో వచ్చినటువంటి మార్పులు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మ్యాప్ మనం ఏదైతే చూస్తున్నామో దానికంటే ముందు మరి యూరోప్ దేశాలు, అదేవిధంగా అరబ్ దేశాలు, అట్లాగే మన భారతదేశంలో కూడా ఎటువంటి ప్రయత్నాలు జరిగినాయి ఈ యొక్క మ్యాప్ల తయారీకి అన్నటువంటిది మనం చాలా డీటెయిల్డ్గా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మ్యాప్లకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మన భారతదేశంలో కూడా మనం తీసుకున్నట్లయితే ఆ రోజుల్లోనే వాళ్ళు మొత్తం 7 మహాసముద్రాలు చూయించి మధ్యలో మేరు పర్వతాన్ని చూయించడం అన్నటువంటిది కూడా జరిగింది. అట్లాగే వాళ్ళు ఖండాలు కూడా చాలా మటుకు కొంత అక్యురసీతోనే ఆ రోజుల్లో చూయించడం జరిగింది భారతదేశంలో. అందుకనే మన భారతదేశాన్ని గతంలో భరతవర్షం అన్నటువంటి పేరుతో కూడా పిలవడం అన్నటువంటిది జరిగింది. మరి ఒక ఎగ్జామ్లో ఒక బిట్ కూడా అడగడానికి ఏముందంటే, మనకి ఈ యొక్క ఖండాల్లో చాలా మటుకు డిఫరెంట్ ఖండాలు ఉన్నాయి. పక్షద్వీపం అని, సల్మలి ద్వీపం అని, పుష్కర ద్వీపం అని, జంబూ ద్వీపం అని మనకి చాలా ఖండాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మన భారతదేశం మనం తీసుకున్నట్లయితే పటంలో ఈ యొక్క జంబూ ద్వీపం అన్నటువంటిది ఉంది. ఈ భారతదేశం జంబూ ద్వీపము అన్నటువంటి దాంట్లో భాగంగా మనం ఏర్పాటు చేయడం అంటే జంబూ ద్వీపంలో భారతదేశం అన్నటువంటిది ఒక పార్ట్గా ఉండడం అన్నటువంటిది మనం గమనించవచ్చు. ముఖ్యంగా మన ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా ఆర్యభట్ట లాంటి వాళ్ళు ఆ రోజుల్లోనే ఈ యొక్క అక్షాంశాలు, రేఖాంశాలను ఉపయోగించి వాళ్ళు మరి మ్యాపులు తయారు చేసినట్టుగా కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఆర్యభట్ట ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అట్లాగే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క భూమి కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, ఆకాశం కానివ్వండి, వీటన్నిటినీ ఊహించుకుంటూ మధ్యప్రదేశ్లోని జవోరా అన్నటువంటి ప్రాంతంలో మనకి ఈ యొక్క పెయింటింగ్ వేసినట్టుగా కూడా మనకి చరిత్ర ద్వారా తెలియడం అన్నటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకు ఆ రోజుల్లోనే ఈ యొక్క మన పూర్వీకులు ఈ పటాల గురించినటువంటి అధ్యయనం చేసినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మన భారతదేశంలో ఆర్యభట్ట గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉందంటే, ఏ శతాబ్దంలో భారతదేశంలో మొట్టమొదట అక్షాంశాలు, రేఖాంశాలు ఉపయోగించి పటాలు తయారు చేసినట్టుగా తెలుస్తుంది అన్నప్పుడు 5వ శతాబ్దం అన్నటువంటిది చెప్పవచ్చు. అలాగే మనకు తీసుకున్నట్టయితే 5వ శతాబ్దంలో ఎవరు ఈ యొక్క మ్యాప్ల తయారీకి ప్రయత్నం చేసినట్టుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది అని అడిగినప్పుడు ఆర్యభట్ట అని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అట్లాగే మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మొఘలుల కాలంలో కూడా ఈ యొక్క పటాల తయారీకి కొంత ప్రయత్నాలు జరిగినట్టుగా చెప్పవచ్చు. ముఖ్యంగా 17వ శతాబ్దం, ముఖ్యంగా సాదిక్ ఇస్ఫాహాస్ అన్నటువంటి ఆయన జాన్పూర్లో ఒక అట్లాస్ తయారు చేసినట్టుగా కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాబట్టి
ఈ పేర్లు కూడా ఈ యొక్క టెట్లో చాలా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ జాన్పూర్ అన్నటువంటిది ప్రదేశము. ఆ జాన్పూర్ అన్నటువంటి ప్రదేశంలో ఈయన సాదిక్ ఇస్ఫహాస్ అన్నటువంటి వ్యక్తి అట్లాస్ తయారు చేసినట్టుగా మనకి 17వ శతాబ్దంలో దొరికినటువంటి ఆధారాలను బట్టి మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే మనం పటాలని పిలుస్తున్నామో, ముఖ్యంగా పురాతనమైనటువంటి పటాలు ఏ సంవత్సరం నాటివని మనం గమనించినట్లయితే 4000 సంవత్సరాల కిందటివి ఇవిగా చెప్పవచ్చు. వీటిని మొట్టమొదటగా తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరంటే సుమేరియన్లు. ఇప్పుడు మనకి ఇంతకుముందు కూడా చరిత్రలో మనం చూడవచ్చు సుమేరియన్ నాగరికత అన్నటువంటిది. అంటే ఇక్కడ ప్రస్తుతం అది ఏ దేశంలో ఉందంటే మనకి ఇరాక్లో ఉంది. అందుకనే మనకి సుమేరియన్లు అని ప్రస్తుతం ఏ దేశ పౌరులను పిలుస్తారు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఈ యొక్క ఇరాక్ దేశస్తులు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అతి పురాతనమైనటువంటి పటాలు ఎన్ని సంవత్సరాల కింద తయారు చేసినారంటే మనకు 4000 సంవత్సరాల కింద వీటిని తయారు చేయడం జరిగింది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఎలా తయారు చేశారు మ్యాపులు అని అంటే, వాళ్ళు ఆ రోజుల్లో మనకి మట్టి పలకలతోని మ్యాప్లను తయారు చేయడం జరిగింది. అందుకనే మనకి కొంత విరిగిపోయినటువంటి పటాలు మనకి దొరకడం అన్నటువంటిది జరిగింది. వాటిని మనం టెక్స్ట్ బుక్లో కూడా చాలా క్లియర్గా ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే మనం తీసుకున్నట్లయితే బాబిలోనియన్లు కూడా 2000 సంవత్సరం సాధారణ శకం అంటే క్రీస్తు శకం మనకి 2000 సంవత్సరంలో ఇరాక్ వాళ్ళు కూడా ఈ యొక్క బాబిలోనియన్లు వాళ్ళు ఏం చేసినారంటే సేమ్ ఒక 7 ఖండాలుగా వాళ్ళు చూపిస్తూ ముఖ్యంగా వాళ్ళు కూడా ఈ యొక్క మట్టి పలకలతోనే తయారు చేయడం అనేటువంటిది జరిగింది. కానీ ఇక్కడ ఏం చేసినారంటే మనకి బాబిలోనియన్లకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళు మధ్యలో ఏదైతే క్రీస్తు జన్మించినటువంటి స్థానాన్ని మధ్యలో చూపిస్తూ జెరూసలేంని మరి మిగతా ప్రాంతాన్నంతా కూడా చుట్టూ చూపించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క యూరోపు అదేవిధంగా ఆసియా ఖండాన్ని చూపించడం అనేటువంటిది జరిగింది. ఇక మనకి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ గ్రీక్ భౌగోళిక శాస్త్రజ్ఞుడైనటువంటి అలెక్సిమెండర్ అన్నటువంటి ఆయన, అదేవిధంగా మిలిటస్ అన్నటువంటి ప్రదేశం ప్రస్తుతం టర్కీలో ఉంది. ఆయన వాళ్ళిద్దరు మనం తీసుకున్నట్లయితే హెకాటియస్ అదేవిధంగా హెరిడోటస్ అన్నటువంటి ఇద్దరు కూడా వీళ్ళ ముగ్గురు కలిసి కూడా మ్యాప్లను తయారు చేసేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. వీళ్ళు ప్రపంచ పటాన్ని తయారు చేయడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఏం చేసినారంటే ప్రపంచ పటాన్ని తూర్పు నుండి పడమరకి గీయడం అన్నటువంటిది మొదలుపెట్టినారు. అట్లాగే ఉత్తరం నుండి దక్షిణానికి గీయడం అన్నటువంటిది మొదలు పెట్టడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క హెకాటియస్ కానీ హెరిడోటస్ కానీ ప్రపంచ పటాన్ని గీసేటప్పుడు వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతి ఏది అని మనం గమనించినట్లయితే తూర్పు నుండి పడమర అదేవిధంగా ఉత్తరం నుండి దక్షిణము అన్నటువంటిది మీరు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఏది పడవ నుండి తూర్పు అని తూర్పు నుండి పడమర అన్నటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి ఖచ్చితంగా తూర్పు నుండి పడమర అట్లాగే ఉత్తరం నుండి దక్షిణం అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళు ముఖ్యంగా ఆ రోజుల్లో గమనించింది ఏంటంటే వాళ్ళు గీసిన పటంలో కూడా భూమి అనేటువంటిది గుండ్రంగా ఉంటుందని, దాని చుట్టూ కూడా సముద్రాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళు అంచనా వేయడం అనేటువంటిది జరిగింది. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఖచ్చితమైనటువంటి పటాలు తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే గ్రీక్ దేశస్తులు. ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్టు. ముఖ్యంగా మనకు తీసుకున్నట్లయితే ఎందుకంటే గ్రీకుల, రోమన్ల, లేకుంటే అరబ్బుల, లేకుంటే భారతీయుల అన్నటువంటిది ఆప్షన్ కింద అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి పటాలు ఎవరు తయారు చేశారంటే మనకి గ్రీకు దేశస్తులు తయారు చేసినారు. వాళ్ళు ముఖ్యంగా ఏం చేసినారంటే ప్రపంచ పటంలో వాళ్ళు
ఏం చేశారు, పైనుంచి కింది వరకు అంటే మీ ఉత్తరం నుండి దక్షిణం వరకు ఎక్కడైతే ఈ యొక్క నీడలను బట్టి వాళ్ళు ఏం చేసినారంటే కింది వరకు గీత గీసుకుంటూ రావడం జరిగింది. దాన్నే మనం ఏమన్నారంటే మెరీడియన్ అని అన్నారు, అంటే మధ్యాహ్న రేఖలు అని పిలిచారు. అంటే మీ ఎక్కడైతే ఆ నీడ అంత ఈక్వల్గా ఉందో ఆ ప్రదేశంలో సమయం అంతా కూడా ఒకటే ఉంటుంది అని ఖచ్చితంగా ఊహించి వాళ్ళు ఏం చేసినారంటే గీసుకుంటూ రావడం జరిగింది. అందుకనే రేఖాంశాలను మధ్యాహ్న రేఖలను కూడా పిలుస్తారు. అట్లాగే వాళ్ళు ఏం చేసినారంటే అదే నీడలను బేస్ చేసుకొని వాళ్ళు మనకి పశ్చిమం నుండి తూర్పు వరకు ఈ యొక్క అక్షాంశాలను కూడా గీసుకుంటూ రావడం అన్నటువంటిది జరిగింది. ఆ రకంగా అక్షాంశాలు రేఖాంశాలను ఖండించుకుంటూ గీయడం వల్ల మనకి గ్రిడ్ కూడా ఏర్పడడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే గ్రిడ్ వచ్చిందో గ్రిడ్ వల్ల మనకి ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే ఒక ప్రదేశాన్ని మనం ఈజీగా మనం అంచనా వేయవచ్చు. ఆ గ్రిడ్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్యలో ఉంది అన్నటువంటిది కూడా మనకి ఈజీగా అంచనా వేయవచ్చు. అట్లాగే మనకి ఈ అక్షాంశాలు రేఖాంశాలు అన్నటువంటివి ఈరోజు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది పర్ఫెక్ట్గా మనకు రావడానికి 2000 సంవత్సరాల టైం పట్టడం అనేటువంటిది కూడా జరిగింది. ముఖ్యంగా టాలమీ అనేటువంటి భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఈ యొక్క పటాల తయారులో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి టాలమీ. అతడు ముఖ్యంగా చాలా డీటెయిల్డ్ మ్యాప్స్ ఆఫ్ ది వరల్డ్ పటాలకు సంబంధించి అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి విషయాల మీద పటాలు తయారు చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క టాలమీ. ముఖ్యంగా ఆయన తయారు చేసినటువంటి మ్యాప్స్ అందుబాటులో లేవు, కానీ ఆయన రాసినటువంటి పుస్తకాలు మాత్రం అందుబాటులోకి వచ్చినాయి. ముఖ్యంగా సాధారణ శకం 1480లో ఆయన పుస్తకాలను కనుగొని యూరోపియన్లు ఆయన రాసినటువంటి వివరణల ఆధారంగా కొత్త పటాలను తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మరి ఈ యొక్క అరబ్ యాత్రికుడైనటువంటి ఆల్ ఇద్రిస్ కూడా వాళ్ళ యొక్క రాజు కోరిక మేరకు మనకి సాధారణ శకం 1154లో ఆయన మొట్టమొదటిసారిగా ప్రపంచ పటాన్ని తయారు చేయడం అన్నటువంటి జరిగింది. ముఖ్యంగా ఆయన ఏం చేసినాడంటే ఉత్తర భాగాన్ని దక్షిణ భాగం వైపు చూపించినాడు, దక్షిణ భాగాన్ని ఉత్తర భాగం వైపు చూపించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ యొక్క బైబిల్ ఆధారంగా కూడా ఆ రోజుల్లో పటాలు తయారు చేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ అని 3 ఖండాలు తీశారు. ఆసియా ఖండం వాళ్ళు పెద్దదిగా ఊహించి పైన పెట్టినారు, ఆఫ్రికా, యూరోప్ అన్నటువంటిది కింద పెట్టడం అనేటువంటిది జరిగింది. యేసుక్రీస్తు జన్మస్థలమైనటువంటి జెరూసలేం పుట్టినాడు ఆసియా ఖండంలో, కాబట్టి దాన్ని చాలా పెద్దగా చూపించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే మనకి టాలమీ 15వ శతాబ్దం నాటికి ఆయన యొక్క పుస్తకాలు కనుగొనడం వల్ల యూరోప్ వాళ్ళు మంచిగా మ్యాప్స్ తయారు చేశారు. ఎప్పుడైతే 1453లో తురుస్కులు కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించడం మొదలుపెట్టిన తర్వాత భూమార్గం మూసుకపోతే యూరోపియన్లు మరి భారతదేశానికి లేదా అమెరికాకి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు, వాస్కోడిగామా ఇండియాను కనుక్కున్నాడు. అట్లాగే మనకి ఈ యొక్క హాలాండ్కి చెందినటువంటి గెరార్టర్ మెర్కర్టర్ అన్నటువంటి వ్యక్తి ప్రపంచ పటాల తయారులో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా జేమ్స్ రన్నెల్ అన్నటువంటి వ్యక్తి సర్వేయర్ జనరల్గా వచ్చిన తర్వాత మన భారతదేశంలో ముఖ్యంగా ఎత్తులను కొలిచారు. ఎవరెస్ట్ శిఖరాన్ని జార్జ్ ఎవరెస్ట్ అన్నటువంటి ఆయన కొలవడం వల్ల ఆయన పేరు మీద దానికి రావడం జరిగింది. మరి రకరకాలైనటువంటి రంగులు, అదేవిధంగా భూ వినియోగం సంబంధించి మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఈ యొక్క గుర్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి దీనిలను కూడా బాగా ప్రిపేర్ కాండి. అట్లాగే కాంటూర్ లైన్కి సంబంధించి కూడా మనకు తెలుసు, కాంటూర్ లైన్ దగ్గరగా ఉన్నట్లయితే ఎత్తు ఎక్కువగా ఉందని, కాంటూర్ లైన్ దూరంగా ఉన్నట్లయితే ఎత్తు తక్కువగా ఉందన్నటువంటిది మనకి క్లియర్గా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఈ యొక్క క్లాసులో మ్యాప్ అంటే ఏంది, స్కేల్ అంటే ఏంది, అదేవిధంగా మ్యాపుల్లో రకాలు, మరి మ్యాప్ పరిణామ క్రమము, అలాగే గుర్తులు, అదేవిధంగా కాంటూర్ లైన్కి సంబంధించి చర్చించుకోవడం అన్నటువంటిది జరిగింది. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు నమస్కారం.